సంఘం గురుకుల పాఠశాలలో అనూష అనే 5వ తరగతి విద్యార్థి పాము కాటుతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. బాత్రూంల వద్ద కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా విద్యార్థిని అనూషను పాము కాటేసినట్లు విద్యార్థిని అనూష వారి తల్లి తెలిపారు. సంఘం వైద్యశాలలో చికిత్స చేయించుకొని ప్రస్తుతం మెరుగైన చికిత్స కొరకు ఆత్మకూరు వైద్యశాలకు వచ్చారు. చీకటిలో గాయాన్ని పాము కాటేసినట్టుగా గుర్తించలేదని హాస్పిటల్ కు వచ్చిన తర్వాత ఇది పాము కాటుగా వైద్యులు గుర్తించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం అనూషకి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. సంఘం గురుకుల పాఠశాల 5th క్లాస్ చదువుతుంది. నైట్ 7 గంటలకు మేడం ఫోన్ చేశారు సార్. ఇట్లా అమ్మాయి వాష్రూమ్ వెళ్తే పాము కరిసిందమ్మా, మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మీరు కూడా రండి అని చెప్పారు. అప్పుడు మేము నెల్లూరు నుంచి బయలుదేరి వస్తేలైతే మేడం వాళ్ళు సంఘం హాస్పిటల్లో ఇంజెక్షన్ వేయించాము. వాళ్ళు ఏమంటే ఆత్మకూరు హాస్పిటల్కి రాశారు. అక్కడికి తీసుకెళ్తున్నాం, అక్కడికి రాయండి అన్నారు. అక్కడికి వచ్చాము. నైట్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సార్ వాళ్ళు ఏం చెప్పారు, మేడం వాళ్ళు ఏం చెప్పారంటే అది టెస్ట్ చేసిన దానివల్ల అది విషయం ఉండేదేమో పామే, అది ఏం పాము క్లారిటీ తెలియదు అని చెప్పానని చెప్పారు. టెస్ట్ వల్ల విషయం ఉందని తెలిసింది సార్. అమ్మాయి కొంచెం పర్లేదు. నా పేరు అనూష. టాయిలెట్కి వస్తుంది సంఘం గురుకుల పాఠశాల. టాయిలెట్కి వెళ్ళి వస్తుంటే చీకటి బయట అక్కడ పుట్టినట్టుగా అనిపిస్తే కాలు రిలీజ్ చేసి వచ్చా. అప్పుడు మా హౌస్ పేరెంట్ని చూపిస్తే హాస్పిటల్ తీసుకొచ్చారు. కాలు ఎత్తులేకి కుట్టంగా మీ కాలు ఇదిలిచ్చేసి వచ్చి హౌస్ మేడం చూపిస్తే హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజక్షన్కి సరే నిజంగా 2 ఘాట్లు వాడి బ్లడ్ వస్తుంది.